2 రోజులు యాంత్రికంగా గడిచిపోయాయి. 3వ రోజు ఆదివారం విజయ్ లేచేసరికి రాజశేఖరం ఇంట్లోనే ఉన్నాడు. హాల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. లలితమ్మ ఫిల్టర్లో కాఫీ కలుపుతోంది. అల్లుడుగారికేనా? అవునమ్మా అంది. నేను తీసుకువెళతానులే అని కాఫీ కప్పుల్లో పోసుకుని ట్రేలో పెట్టుకునొచ్చింది. అక్కడ అతని ముఖ్య స్నేహితుడు బెనర్జీ ఉన్నాడు. హలో విజయ, ఎదురొచ్చి ట్రే అందుకున్నాడు. నమస్కారం అన్నయ్య, పాప బావుందా? నవ్వుతూ ప్రశ్నించింది. బెనర్జీ బెంగాలీవాడు కాదు. పాప అతని కూతురు కాదు. భార్యను ముద్దు పేరుతోనే పిలుస్తాడు. నమస్కారం. అతను అందరికీ కాఫీలు తనే ఇచ్చాడు. ముగ్గురు కాఫీలు తాగారు. రాత్రి వీడు గొడ్డుకారంతో అన్నం తిన్నాడా? ఒకటే కసుబుస్సు అని బెనర్జీ అడిగాడు. కాదన్నయ్య, కోపం భోజనం చేశారు. అదంతా నాపై అలక. అద్గది సంగతి. రేపు మా పెళ్లి రోజు. ఆ సందర్భంలో పార్టీ చేశానమ్మా. కిద్వాయ్ గార్డెన్స్కు వెళదామన్నాను. నాకు జంటగా వచ్చే ఆశలేదురా అంటూ కడివెడు కన్నీరు కార్చాడి మహానుభావుడు అన్నాడు బెనర్జీ. మీకెందుకన్నయ్యా, నేనొస్తాను కదా అంది విజయ. మీటు నవ్వుతూ వచ్చింది శ్వేత. మీరంతా చిల్డ్రన్స్ డే నాడు సెలబ్రేట్ చేసుకోండి. అయినా రేపు నీకు స్కూల్ ఉంది స్వీటీ, రాజా అన్నాడు. మమ్మీకి ఆసుపత్రి లేదా? మూతి ముడిచింది స్వీటీ. ఓ డియర్, డాడీ చెబితే వినాలి అంది విజయ. ఓకే ఓకే, మామయ్య వచ్చాక మిమ్మల్ని వదిలి వెళ్ళకపోతే నా పేరు శ్వేత కానే కాదు అని నాలుక బయటపెట్టి వెక్కిరించి వెళ్ళిపోయిందామె. బెనర్జీ వెళ్ళాక రాజా భార్యపైకి ఒంటికాలుపై లేచాడు. అతనికి అనవసరంగా లేనిపోని ఆశలు కల్పించావు. లేనిపోని ఆశలు ఎందుకయ్యాయి? మేము వస్తున్నాం రాజావారు. అతనికి దగ్గరగా జరిగింది. ధన్యులం అన్నాడు కాస్త కినుకుగా. అరగంటలో మళ్లీ మామూలు మనుషులైపోయారు. నవ్వులతో కేరింతలతో హాయిగా గడిచింది. ఆ రాత్రి ఇద్దరూ సినిమాకు వెళ్ళొచ్చారు. మర్నాడు ఉదయం లేచి విజయ తయారైంది. కోరా రంగుకు ఎర్రంచున్న గద్వాల్ చీర కట్టి జడలుకునొచ్చింది. విజయ్, ఈ చీర బాగుందా అన్నాడు రాజా. ఇది కట్టుకుంటే అందరూ మెచ్చుకుని డిగ్నిఫైడ్గా ఉందంటారు. మీకెందుకు నచ్చలేదు? ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమో, నాకు నచ్చలేదు. అతను బీరువా తీసి పీచు మిఠాయి రంగుకు బ్లాక్ బార్డరున్న షిఫాన్ చీర తీశాడు. విజయ వాదించలేదు. అతని అభిరుచి ప్రకారమే అలంకరించుకుంది. ఇద్దరూ బయలుదేరారు. దారిలో మరో జంటను పికప్ చేసుకున్నారు. వాళ్లు పెద్ద ప్యాకెట్ పట్టుకునొచ్చారు. విజయ అదేమిటన్నట్టు చూసింది. బెనర్జీకి యారో మార్కు షర్టు, మిసెస్కు చీర అన్నారు. విజయ రాజాలు ముఖాలు చూసుకున్నారు. విజయ మెల్లగా అంది రాజాతో, డబ్బు కవర్లో పెట్టివ్వండి, వాళ్ళకిష్టమైనవి కొనుక్కుంటారు అని. రాజా తల ఊపాడు. అందరూ కిద్వాయ్ గార్డెన్స్ చేరుకున్నారు. ఆటలు పాటలు కబుర్లు ఉత్సాహంగా గడిచింది. విజయ చిరునవ్వుతో అన్నీ చూస్తోంది. ఈ వెధవ షర్ట్లు మన దగ్గర కొన్నవి చూడు, అప్పుడే రంగు వెలిసిపోతున్నాయి అని ఒకరంటే, అవునరా, ఖరీదైన విదేశీ చొక్కాలకు సాటిరావు ఏవి అని మరొకరు. ఒకరు వాడే సెంటు ఫారెన్ది, ఒకరు వాడే చెప్పులు బయట దేశాలవి. పేకాట జోరుగా సాగుతోంది. విదేశీ వస్తువులపై, లక్షల ఆస్తులపై జరుగుతోంది చర్చ. విజయ్ దృష్టి దూరంగా గార్డెన్లో గుమిగూడిన జనంపై పడింది. ఏంటో అర్థం కాలేదు. మెల్లగా లేచి అటు వెళ్ళింది. ఒక లంబాడి స్త్రీ ప్రసవవేదన పడుతోంది. వెళ్ళి పరీక్ష చేసిందామె. పిండం కాళ్లతో వచ్చింది. ఆమె వెంటనే వచ్చి భర్త జేబులోని కారు తాళాలు తీసుకుంది. ఎందుకు విజ్జి? పేకముక్కలు పట్టుకున్న రాజా అడిగాడు. 5 నిమిషాల్లో వస్తాను రాజా అంది. ఆమె కారు తెచ్చి ఆ స్త్రీని, ఆమె తాలూకా మనుషుల్ని ఎక్కించింది. కారు తిన్నగా విక్టోరియా వైపు దూసుకుపోయింది. పురుడయ్యే వరకు ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఈనాడు హాస్పిటల్స్ నరకానికి ప్రతిరూపాలుగా తయారయ్యాయి. గేట్లోకి ప్రవేశించే దగ్గర్నుండి పడక చేరాలంటే వెనకటి మాయిల్ పకీరు ప్రాణం దాచుకున్న చిలకను కనుగొన్నంత పనవుతోంది. ఆ గుహలన్నీ దాటే వరకు ఆ అమాయకపు ప్రాణి ఉంటుందో లేదో ఊహించలేదు. అందుకే తల్లి బిడ్డలు సుఖంగా ఉన్నారనుకున్నాక వెనుతిరిగి కారులో కూర్చుని టైం చూసుకుంది. ఓయబ్బో, 4 దాటింది అనుకుని వేగం హెచ్చింది. కిద్వాయ్ గార్డెన్స్ చేరుకునేసరికి అందరూ తమ సామాన్లు సర్దుకుని రెడీగా ఉన్నారు. సిగరెట్ కాలుస్తున్న రాజశేఖరం ముఖం చిట్లించాడు. అందరూ నన్ను క్షమించాలి, నేను ఏమాత్రం ఆలస్యం చేసినా 2 ప్రాణాలు పోయేవి అంది. ఆ ప్రాణాలు ఇప్పుడు ఎవరిని వదిలిస్తాయట? తీక్షణంగా అడిగాడు. ప్లీజ్ రాజా. అందరి ముందు చర్చ అనవసరం అన్నట్టు చూసింది. కాపీ పలహారం ఉందా? బెనర్జీ అడిగాడు. అన్నయ్య, పర్వాలేదు, దట్స్ ఆల్ రైట్ అంది. నుదుట పట్టిన చెమట తుడుచుకుని,
కారు తాళాలు రాజశేఖర్కిచ్చి తనొచ్చి యువతల పక్కన కూర్చుంది. ఫీజు ఏమాత్రం ముట్టిందేం? రాజా, అది లెక్కకు రానిది, అనిర్వచనీయమైంది అందామె. అతను కొరకొరా చూశాడు. ఇంటికొచ్చి నానా మాటలన్నాడు. తల్లి కోసం విజయ చిరునవ్వుతో వచ్చింది. లలితమ్మ మాత్రం తానేం చెయ్యాలో తోచందాన్లా ఉండిపోయింది. అంజని కాలేజీ నుండొచ్చి మొహం కడుక్కుంది. చాముండి కాఫీ ఇస్తే తాగుతూ కూర్చుంది. తలుపు పైన టకటకమని శబ్దం వినిపించింది. కమిన్ నంది అంది. తలుపు తీసుకొచ్చింది నంది కాదు, శ్రీహర్ష. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. అతను సోఫాలో కూలబడ్డాడు. ఏంటి బావా, ఒంట్లో బావలేదా? ఆ క్షణంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు మరిచిపోయింది. వచ్చి అతని నుదురు తాకి చూసింది. అంజని, అమ్మ ఇక్కడ ఉండడానికి వస్తోంది. రేపు ఉదయమే వస్తోంది. నేనేం చెయ్యాలి అన్నాడు. ఒక్క నిమిషం అంజని కూడా ఏం తోచనట్టు నిలబడిపోయింది. మనమే వస్తున్నట్టు మీరు టెలిగ్రామ్ ఇవ్వండి. ఈ పాటికామె బయలుదేరి ఉంటుంది అన్నాడు కంగారుగా. చెప్పండి బావా, మీరేం చేయాలంటే అదే చేద్దాం అంది ప్రాధేయపూర్వకంగా. ఏముంది, జరిగిన సంగతులు చెబుతాను, తప్పొప్పులు ఆమె నిర్ణయిస్తుంది అన్నాడు ఆవేశంగా. అలా చెప్పేవారైతే ఇంత దూరం రారు బావా అంది మెల్లగా నవ్వి. ఆమె అతను ఏం మాట్లాడలేనట్లు కూర్చుండిపోయాడు. కాఫీ తీసుకొచ్చింది అంజని. అతను కాఫీ తాగుతూ తల్లి రాసిన విషయాలు నెమరవేసుకున్నాడు. ఆడపిల్లను ఒక ఐ చేతిలో పెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల తల్లిదండ్రులు ఉండకూడదేమో శ్రీ. అల్లుడు మారాడో లేక అక్కయ్య మీద అభిమానంతో నాకు అలా అనిపించిందో గాని మనం దూరంగా ఉంటేనే అక్కయ్య కాపురం కుదుట పడుతుందని నా అభిప్రాయం. అందుకే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో తను కాపురమే చేయడం లేదని ఆమెకెలా చెబుతాడు? అంజని, ఆమె ఇక్కడికొస్తుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలో అక్కయ్యతో మాట్లాడి నిర్ణయిస్తాను అన్నాడు. అత్తయ్యొస్తే వద్దంటానా అంది సంతోషంగా. ఈ చుట్టుపక్కల వారు ఆమెతో అవకతవకగా మాట్లాడరు కదా అన్నాడు. ఈ బిల్డింగ్లో ఎవరికీ తెలుగు రాదు. వసంతరావు అంకులకు మన విషయం తెలుసు అంది. అతనికి ఎలా తెలుసు? కంగారుగా అడిగాడు. ఎందుకు చెప్పాల్సొచ్చిందో వివరించింది. ఆమె చెప్పింది విన్న తర్వాత అతని ముఖం ఎర్రగా కందిపోయింది. రేపు ఉదయం వస్తాను, రెడీగా ఉండు అని వెళ్ళిపోయాడు. అంజనికి ఆ రాత్రి శివరాత్రి అయింది. మర్నాడు శ్రీహర్ష చిన్న తోలుపెట్టెలో 4 జతల బట్టలు తీసుకునొచ్చాడు. అతని బట్టలు బీరువాలో సర్దుతూ ఒకసారి గుండెలకు హత్తుకుంది. ముస్తాబు తెమళ్లం లేదా? బండొచ్చే వేళైంది. అతని మాటలకు ఉలిక్కి పడింది అంజని. గబగబా బయటకొచ్చింది. ఇద్దరూ స్టేషన్ చేరుకున్నారు. అప్పటికే బండొచ్చింది. కంగారుగా చూస్తుండగానే లలితమ్మే పిలిచింది. శ్రీ, ఎక్కడా అంటూ ఆమె చెయ్యి ఊపింది. అమ్మా వెళ్ళి చొప్పున ఆమె చేతిలోని పెట్టి లాక్కున్నాడు. వెనకాలే నడిచొచ్చే కోడల్ని దగ్గరగా తీసుకుందామే. చిక్కి నల్లబడిపోయే అంజు అందామే. అంజలి కళ్ళు చెమర్చాయి. జవాబు చెప్పలేదు. అమ్మా, ఈ సామానంతా దేనికి? చుట్టూ ఉన్న జాడీలు, మూతలు కట్టిన సంచులు, ట్రంకు పెట్టెలు చూస్తూ అన్నాడు. బావుందిరా, మనింటికి సామాన్లొద్దా? నవ్విందామే. 4 కూలీలను కేకేశాడు విసుకుంటూ. ట్యాక్సీని పిలిచి అన్నీ సర్ది కూర్చునేసరికి ఓ గంట పట్టింది. అసలు అక్కయ్యకెలా బుద్ధి లేకపోయింది? తక్కువ సామాన్తో ఎక్కువ సుఖం అనే మనిషి కదా అన్నాడు. మీ అక్కకు సామాన్లు చూసే తీరికెక్కడది అందావిడ. అంజని గుండె లటుకులటుకుమంటోంది. ఏం చేస్తే ఏం తప్పో అన్న భయం పట్టుకుంది. స్వీటీ వస్తానని ఒకటే గోల. వచ్చేయేడు మంచి బడి చూసి తెస్తానని చెప్పి వచ్చాననుకో. మాటల్లో ఇల్లొచ్చింది. అంజని చాముండిని పిలిచి సామాన్లు లోపల పెట్టించింది. కాఫీ తాగి స్నానం చేయండి అత్తయ్య. మంచి తల్లి, నీ ఇష్టం అందావిడ విశ్రాంతిగా కూర్చుని. అంజని లోపలికి వెళ్ళింది. శ్రీ, అన్నయ్య పూర్తిగా మారిపోయాడ్రా. ఎప్పుడో ఒకసారొచ్చి పొడిగా మాట్లాడి వెళ్ళిపోతాడు అంది. పోనీలేమ్మా, అందరితో మంచిగా ఉండడం మన ధర్మం. రేపు నేను మారినా నువ్వు విచారించకూడదు అన్నాడు. అంతేలే, ఏంటోరా, సరిపెట్టుకోలేం కదా అంటుండగానే అంజని 2 కప్పుల కాఫీ తెచ్చింది. ఇద్దరూ చెరొకటి తీసుకున్నారు. నీకేదే అమ్మాయి? నేను బయలుదేరేటప్పుడే తాగానత్తయ్యా. అదంతా వేషంలేమ్మా, నా దగ్గర సగం కొట్టేద్దామని తీసుకో అన్నాడు కాఫీ సాసర్లోకి వంపిస్తూ. అంజని తీసుకుంది. అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను ఆఫీస్కు వెళ్ళొస్తాను. వంట అయిందా? చెయ్యాలే అంజు. వంట మనిషి ఉందత్తయ్యా, ఒక చారు మనకు సరిపోదు, అన్నీ బాగానే చేస్తుంది అంది. ఈ మధ్య కుదిరిందా? లేదత్తయ్యా, చాలా రోజులైంది. శ్రీ అమ్మతో కూడా అబద్ధాలు ఆడనేర్చాడన్నమాట. హోటల్ భోజనమంటూ రాశాడు అన్నదామే ఆశ్చర్యంగా. అంజని తడబడిపోయింది.
అయినా నిగ్రహించుకుంది. చిన్నగా నవ్వి సర్ది చెప్పింది. నాకసలే వంట రాదు. చాముండికి కాస్త ఇంగువతో ఇక్కడి వంటల అలవాటు. హోటల్ కూడు అనేవారు. బయట చెప్పులు వేసుకుంటున్న శ్రీహర్ష ప్రశంసాపూర్వకంగా నవ్వి వెళ్ళిపోయాడు. అతను సీట్లో కూర్చుండగానే బాయ్ మెసేజ్ ఉన్న కాగితం తెచ్చి అతని ముందు పెట్టాడు. మీరు రాగానే చేయమన్నారు సార్ అన్నాడు. అతను విజయ్ నంబర్కు డైల్ చేశాడు. హలో శ్రీ, నేను 5-6 సార్లు ఫోన్ చేశాను. నేను నైట్ డ్యూటీ నుండి వచ్చే వరకు అంతా సర్దుకుని నీ దగ్గరకు వస్తున్నట్టు చెప్పిందమ్మా. ఎలా మేనేజ్ చేస్తున్నావు? నాకు చాలా ఆందోళనగా ఉంది. మరేం పర్వాలేదు, నువ్వు నిశ్చింతగా ఉండు. బావేమిటి మారిపోయాడట? డబ్బు హోదా పిచ్చి పట్టిందట. మనము పెదనాంతో మాట్లాడినాడే పసిగట్టాం. ఇక్కడి విషయాల గురించి వర్రీ అవ్వకు. వీలుంటే నర్సింగ్ హోంకు వెళ్ళి బాలరాజును కొన్నాళ్లు అక్కడే ఉండమను. అడ్రస్ ఇచ్చి ఇక్కడకు రమ్మని రాస్తూ డబ్బు పంపాను. అలాగే శ్రీ, ఉదయం ఇంట్లో నుండి చేశాను. స్వీటీ మాట్లాడాలని ఒకటే గొడవ అని ఆమె ఫోన్ పెట్టేసింది. ఏమప్పా హర్ష, పొద్దున్నే ఏడబోతివి? ఈ అల్ల మా ఇంట్లో అరటికాయ నరికి కూర వండినారు. నీకని ఎత్తిపెట్టిందిలే. పొళ్ళు బయటపెట్టి మరీ నవ్వాడు గోవిందరాజన్. మీ ఆవిడ ఎత్తిపెట్టిన కూరను నేను మేస్తానుగాని వెళ్ళండి కాస్త విసుక్కున్నాడు. ఆ ఆఫీసులో గోవిందరాజన్ అన్న సారు అందరికీ పాపులరే. హైదరాబాదులో బాంబే బేకరీ టీలా, విజయవాడ బాబాయ్ హోటల్ ఇడ్లీలా, కలకత్తాలో రసగుల్లాలా, ఢిల్లీలో సర్దార్జీ ఫిష్ స్టాల్లా గోవిందరాజన్ అనగానే అందరూ అన్నసారు అని అవహేళన చేస్తారు. పొదుపు మంచిదే కాని ఏదైనా అతి మంచి పనికిరాదు. వ్యక్తిగత జీవితం సాంఘిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. అతన్ని ఎవరూ చేరనీరు. పైగా టీ తాగుతుంటే వెళతాడు. వాళ్ళావిడ ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంది. అన్నసారు తప్ప మరేం అతని ఒంటికి పడవు. టీ ఇవ్వదు. ఆ ఇల్లాల్ని ఇడుములపాలు చెయ్యొద్దు అంటారు కోలీగ్స్. అతనికి కాస్త గౌరవమిచ్చి అతని బలహీనతని అర్థం చేసుకున్న వ్యక్తి ఒక్క శ్రీహర్షే. అతను విసుకునేసరికి గోవిందరాజన్ ముఖం చిన్నబోయింది. అంత కోపమేలప్ప, ఏదో సంబరంలో అంటిని. నేను వింటిని కదా, చాలా పని ఉందన్నాను. కోపం తాపం ఏం లేదు. గోవిందరాజన్ గారు, నేను 4 రోజులు మన బాస్ ఇంటి పక్కన బంధువుల దగ్గరుంటాను. ఇంటికి రాలేదని మీరేం కంగారు పడద్దు. అట్లనా? కూర ఎత్తిపెట్టిందే, మీరు తినండి అన్నాడు. గోవిందరాజన్ వెళ్ళిపోయాడు. పనులన్నీ పూర్తి చేసి మెల్లగా ఇంటికి వెళదామని బయలుదేరాడు. మిస్టర్ శ్రీహర్ష, కమాన్. అతని బాస్ వసంతరావు కారు తలుపు తీసి పట్టుకున్నాడు. మొహమాట పడుతూ కూర్చున్నాడు. ఓ కప్పు వేడి కాఫీ తాగిపోదాం అన్నాడు ఇంగ్లీష్లో. థ్యాంక్యూ సార్. అతను మద్రాసు హోటల్ ముందాపి దిగాడు. హర్ష అతన్ని అనుసరించాడు. ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. అతను కాఫీకి ఆర్డర్ చేశాడు. మిస్టర్ హర్ష, నేను పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నానని భావించకపోతే మా అమ్మాయి చెప్పిన విషయం నిజమే సార్. తల ఉంచుకున్నాడు. ఐసీ, కారణం తెలుసుకోవచ్చునా? ఇఫ్ యూ డోంట్ మైండ్. శ్రీహర్ష జరిగింది క్లుప్తంగా చెప్పాడు. ఆ క్షణంలో వసంతరావును చూస్తుంటే ఆనందబాబును చూసిన అనుభూతి కలిగింది. అనుబంధాలకు అర్థం చెప్పలేం, అభిమానాలను నిర్వచించలేం. కాఫీ వచ్చింది. ఇద్దరూ సిప్ చేయసాగారు. అతని గురించి నాకేం తెలీదు గాని అంజని అమృతమూర్తోయ్, షీ ఈజ్ డార్లింగ్ అన్నాడు అభిమానంగా. ఐ నో సార్, నాకు తెలుసు. తెలిసి ఎందుకు ఉపేక్షిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి పొరపాటేమిటో ఆలోచించావా? అతని కూతురుగా పుట్టడమే. నోనో, నేను ఆఫీసు డబ్బు కాజేసి లంచాలు తీసుకుంటే నందిని నేరస్తురాలా? ఆ పాపిష్టి డబ్బుతో ఆమె పెరిగింది కాబట్టి ఆమెకు భాగం లేదంటారా అన్నాడు చురుకుగా. భరించేవాడు భర్త, గృహాన్ని నడిపించడానికి శ్రమించేవాడు యజమాని. తన ధర్మం నిర్వర్తించడానికి దోపిడీలు చేస్తాడు. అది అతని కుటుంబానికి చెందుతుందని అనుకోను అన్నాడు. మేబీ. రాత్రింబవళ్ళు అదే ఆలోచిస్తున్నాను సార్. అంజనిని చూస్తుంటే ఆమెను కష్టపెట్టిందానికి నాకు నిష్కృతి లేదేమో అనిపిస్తోంది అన్నాడు శ్రీహర్ష. క్షమ అనేది అతి ఉదాత్తమైంది శ్రీహర్ష. ఆలోచించు. ఆ పిల్ల కిటికీలో తలపెట్టి మా ఇంటికి ఏదో పని మీద రావాలని ఎదురుచూస్తుంటే నిజంగా అలనాటి అశోకవనంలోని సీత గుర్తుకొస్తుంది. నీకొచ్చే రాంగ్ నెంబర్స్ అన్నీ నీ భార్య నుండే. సార్. అవును హర్ష, మొన్న మీ ఆంటీకి చెప్పి కంటతడి పెట్టింది. ఫోన్ ఖర్చులు దండగా. అతను మాట్లాడాడు అన్నదట. పోనీయన్నాంటి, రోజుకొకసారి అతని గొంతైనా వింటాను అన్నదట బాధగా. శ్రీహర్షకు ఒక్కసారి కళ్ళు నీటితో
పోనీయండి ఆంటీ, రోజూ అతని గొంతైనా వింటాను. ప్రేమ కూడా ఇంత బాధగా పరిణమిస్తుందా? అంజని, నన్ను తిట్టు, అసహించుకో, నాతో పోట్లాడు అనుకున్నాడు. తీయని వ్యధలే తీరని బాధలు అన్నాడో కవి. తనలాంటి వాళ్ళని చూసి అనొచ్చు. అతని అంతరాత్మ నిలదీసింది. జన్మనిచ్చిన తండ్రి అనిపించుకున్న వ్యక్తి కోసం ఇంతగా తపన పడుతున్నావే, నీ బాగోగులు చూసి నిన్ను సంఘంలో ఓ మనిషిగా తీర్చిదిద్దిన వ్యక్తి ఏమీ కాడా? ఏంటి పరీక్ష? ఎందుకు తనకీ శిక్ష? ఏయ్, నడ్రోడ్లో నడుస్తున్నావు ఏంటి కదా? ఓ సైకిల్ వాలా భుజం తట్టి లాగాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూ రాత్రయింది కూడా గమనించలేదు. తల్లొచ్చింది. కంగారు పడుతుందన్న ఊహ రాగానే గబగబా ఇంటికొచ్చాడు. అంకులొచ్చి ఆఫీసు పని మీద మిమ్మల్ని పంపానంటే కుదురుపడ్డాం అంది అంజని. హాల్లో కూర్చున్న తల్లి కూడా ఆందోళన పడుతోంది. అంజని కాళ్ళు తడబడుతుంటే గదిలోకొచ్చి తలుపులు వేసింది. ఏ విధంగానూ తప్పించుకునే మార్గం కనిపించలేదు. రెండో గదిలో ఆమె పడుకుంది. తట్టెడు పూలక్కర్లేదు అంటూ సువాసనలు విరజిమ్మే మల్లెలమాల తన తలలో తురమడం గుర్తుకొచ్చింది. లలితమ్మకు ఎప్పుడూ తనంటే ప్రేమాభిమానాలే అనుకుంది. అన్నీ హడావిడిగా జరిగిపోయాయి. ఉద్యోగమంటూ ఊపిరి పీల్చుకొనివ్వలేదు అంది కోడలి కంటి కాటుకు తుడుస్తూ. ఆమె ఆదరానికి అభిమానానికి కళ్ళు చెమరచాయి. ఆమె రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. పిచ్చిపిల్ల, ఆమె నుదురు ముద్దు పెట్టుకుంది. అంజు ఉలిక్కిపడి అత్తగారి ఆలోచనలు పక్కన పెట్టింది. మంచం పైన పువ్వుల లుంగితో అపర జయంతుళ్లా కనిపించాడు. బావా, అత్తయ్య బాధపడకూడదని నేను సోఫాలో సర్దుకుంటాను అంది అతి మెల్లగా. ఏమిటి? వినిపించినట్టు అడిగాడు. ఆమె అసహాయంగా చూసింది. దగ్గరగా రమ్మన్నట్టు చెయ్యూపాడు. అతను కొత్తగా చిన్నప్పుడు తనని ఏడిపించే శ్రీహర్షగా కనిపించాడు. ఆమె దగ్గరగా వెళ్ళి తను చెప్పదలుచుకుంది చెప్పేసింది. అబ్బో, అత్తగారంటే ఎంత ప్రేమో! కళ్ళు చికిలించాడు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అమాంతంగా ఆమెను దగ్గరకు తీసుకుని లైట్ ఆర్పేశాడు శ్రీహర్ష. బావా, ఆశ్చర్యంగా అనబోయి మాటలు బయటికి రాలేదు. శ్రీహర్ష అదరాలు అడ్డుపడ్డాయి. అంజని అలసటగా అతని కైదండ అండగా చేసుకుని కళ్ళు మూసుకుంది. అతను ఆమె జుట్టుతో ఆడుకుంటూ ఆమెను పిలిచాడు. అంజని, నా పిలుపు వినిపించలేదా? మాట్లాడు, ఏది కళ్ళు విప్పు. విప్పను అంది. ఏం, నా ముఖం అంత వికృతంగా ఉందా? నా సుకృతంపై నమ్మకం లేదు. కళ్ళు విప్పితే ఈ కల కరిగిపోతుంది. మళ్ళీ ఒంటరిగా. ఓ, పగవారికి కూడా వద్దా ఆవేదన? అంజని తల మరింత దగ్గరగా లాక్కున్నాడు. అవును, ఏ చిన్న శబ్దమైనా నా అదృష్టం పండింది, బావొస్తున్నాడని రెండు కళ్ళే 1000 కళ్ళు చేసుకుని చూసేదాన్ని. మీరు అంకుల్తో మాట్లాడి వెళుతుంటే ఆ పిలుపు కోసం, అంజని అనే పిలుపు కోసం చెవులు రిక్కించుకుని ఎదురు చూసేదాన్ని. అణువణువు శ్రీహర్ష శ్రీహర్ష అని రొదపెడుతుంటే, భగవంతుడా, ఆయనకై తపించే ఈ బేల హృదయానికి కాస్త బలమివ్వు, మరుపివ్వు అంటూ ప్రార్థించాను అంది. వద్దంజు. లేదు, చెప్పండి. నన్ను మళ్ళీ ఆ ఒంటరితనమనే మహాభయంకర అరణ్యంలో వదిలిపోరుగా? అంజు, లేదు లేదు. అతను ఆమెకు అభయమిస్తున్నట్టు ఆమెను 2 చేతులతో బంధించాడు. నా చిన్నతనం గుర్తు తెచ్చుకుంటే నాపై నాకు జాలి కలుగుతుంది. అది పగవారికొద్దు. మీతో నా వివాహం జరిగినాడు సామ్రాజ్యాలు గెలిచిన మహారాణులు పడినంత సంబరపడ్డాను. ఇంకేం చెప్పకంజు. నాకు మళ్ళీ ఇంత సావకాశం వస్తుందో రాదో చెప్పనియండి. వద్దు, ఇదిగో నీ హృదయం చెబుతోంది అన్నాడు ఆమెను పైకి లాగి 2 హృదయాలు ఒకచోట చేర్చి. మీకు హృదయం చెప్పే భాష తెలిస్తే. ఆమె కళ్ళు నిండుకున్నాయి. మాట పెగిలి రాలేదు. నీ నోరు మూయించడం ఎలాగో నాకు తెలీదా? ఆమె అదరాలను తన పేదాలతో అదింపట్టాడు. అంజని అతని మెడ దగ్గర కితకితలు పెట్టింది. అంతే, బంధం సడలి అతడు పెద్దగా నవ్వుతూ పక్కమీద ఒరిగిపోయాడు. అత్తయ్య ఉన్నారు అవతల. చటుక్కున అతని నోరు మూసింది. ఆమె చేతులపై తన చేతులాంచి ఆమె చెదిరిన జుట్టు కరిగిన కాటుకు వంక చూశాడు. ఏంటి అంది. అతను జవాబుగా ఆమె తల వంచి కళ్లమీద ముద్దు పెట్టుకుని వదిలేశాడు. ఈసారి ఆమె పకపకా నవ్వింది. ఏంటా నవ్వు? ఉండండి. లేచి వెళ్ళి చిన్న అద్దం తీసుకొచ్చి అతని పెదవుల నిండా కాటుక, బొగ్గల నిండా కుంకుమ అంటించింది. వసంతోత్సవం నుండి తప్పించుకుని వచ్చినట్టున్నాడు. దూరం నుండి చినుకులు పడినట్టున్నాయి. అతను నవ్వుతూ అదంతా ఆమె బొగ్గలకు పొలమాలను చూశాడు. తన పమిటతో శ్రద్ధగా తుడిచింది అంజని. మళ్ళీ ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు. ఉదయం లేవాలని కళ్ళు విప్పింది. పక్కంతా ఖాళీగానే ఉంది.
ఇద్దరికీ కలిసి సగం మంచం చాలు అనిపించింది. ఆ మాటే భర్తను లేపి చెప్పింది. సగం మంచం చాలా, నేనింకో మంచం చేయించాలనుకుంటుంటే. ఇంకోటా? అదెందుకు? ఆమె ఆశ్చర్యంగా చూసింది. మన పిల్లలకి కావద్దు, ఈ మంచంలో ఇద్దరే పడుకోగలరు, మరో ఇద్దరొస్తే అన్నాడు అల్లరిగా. మీకు 4 పిల్లలు కావాలా? 4, కనీసం 9 మందైనా ఉంటే ఇల్లు కళకళలాడుతుంది అన్నాడు. బాపురే, అదిరిపడ్డట్టు చూసిందామె. అంజు, పిల్లలు దైవ సమానులు. ఏ కల్మషం లేని వారితో ఆడుకుంటుంటే ఎంత హాయి, ఎంత నిశ్చింత అంటూ పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. అమ్మో, నేను మాత్రం 2 కంటే ఎక్కువైతే పెంచలేను అంది. ఆయాలను పెడతాన్లే అన్నాడు. ఆమె నవ్వుకుని లేచొచ్చింది. అప్పటికే లేచిన లలితమ్మ కాఫీ ఫిల్టర్లో పోస్తోంది. ఆ రోజంతా అంజని గాల్లో తేలిపోయింది. భర్త వెంట వెళ్లి చాముండేశ్వరి ఆలయం చూసొచ్చింది. బజారు వెళ్లి అతనికిష్టమైన రంగులు 2 మైసూరు క్రేప్ చీరలు కొంది. రోజులు నిమిషాల్లా దొల్లిపోయాయి. వారం రోజులు గడిచాయి. ఆమెకు భర్త తోడిదే లోకం అన్నట్టుంది. బయట ఒక ప్రపంచం ఉన్నదని పూర్తిగా మరిచిపోయింది. తనకే మగడున్నట్లు. నందిని మూతి 30 వంకర్లు తిప్పింది. ఆ రోజు ఇద్దరూ సినిమాకెళ్లారు. సంతోష్ థియేటర్లో ఎప్పుడూ రష్గా ఉంటుంది. టిక్కెట్లు దొరకలేదు. ఇంటికెళ్ళి ఏం చేస్తాం, దగ్గరగా పార్కుంది, అక్కడ కూర్చుందాం అన్నాడు శ్రీహర్ష. అలాగే. అతని చేయి పట్టుకుని పార్కులోకి వెళ్ళింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. తను అడగాలన్న విషయం ఆమె మరిచిపోయింది. తను చెప్పాలన్న విషయం అతను మరిచిపోయాడు. ఇద్దరూ ఇంటికొచ్చారు. ఏంట్రా అప్పుడే వచ్చారు అని అడిగింది లలితమ్మ. సినిమాకు టిక్కెట్లు దొరకలేదమ్మా అన్నాడు. చాముండి ఆమె కలిసి ఏదో పిండి వంట ప్రయోగంలో ఉన్నారు. ఒకరు కన్నడంలో చెబితే రెండోవారు తెలుగులో చెబుతున్నారు. అది గమ్మత్తుగా ఉంది శ్రీహర్షకు. అంజని బట్టలు మార్చి వంటింట్లోకి వెళ్ళింది. మేం చేస్తాం, నువ్వెళ్ళు లలితమ్మ కసురుకుంది. అమ్మా, అతిగారం చేసి పని చేయనీయకపోతే తలకెక్కుతారు అరిచాడు శ్రీహర్ష. నువ్వు నీ మేనకోళ్ళయ్యకి ఇంకొకరికి స్థలం మిగిల్చారా అన్నదామె. అంజని భర్తను చూసి ముసుముసుగా నవ్వింది. శ్రీహర్ష ఏదో అనబోయే లోపల తలుపు తోసుకుని విసురుగా నందినొచ్చింది. అక్క, మీ నాన్న ఫోన్ చేశారు, మాట్లాడి తీరుకుందా? బొత్తిగా తీరడం లేదు, మా నందిని సహాయం చెయ్యాలి అంది నవ్వాపుకుంటూ. నందిని వెంట వెళ్ళింది. తండ్రితో మాట్లాడింది. లలితమ్మొచ్చిన మర్నాడే జరిగిన విషయాలు చెప్పింది. అంజు, నేను ఏమైనా పర్వాలేదమ్మా, నువ్వు సుఖంగా ఉంటే చాలు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? హార్ట్అటాక్ వచ్చేలా ఉంది, నిజం. అతని గొంతు ఆనందంతో బొంగురుపోయిందని అర్థమైంది. మళ్ళీ ఈరోజు అతను చేశాడు. నాన్నా, నేను అంజును అంది తన సంతోషమంతా గొంతులో ధ్వనింపజేస్తూ. అమ్మా, ఎన్నాళ్ళ నుండో ప్రపంచయాత్ర చెయ్యాలనుకున్నాను. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. రేపు 15వ తారీఖున వెళదామనుకుంటున్నాను. హర్ష నా పట్ల విముఖంగా ఉన్నా నువ్వేం బాధపడకు. కాలమే అన్ని గాయాలను మానుపుతుంది. వింటున్నావా అంజు? వింటున్నాను నాన్నా అంది. ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది. అత్తగారితో పాటు 4 రోజులు తండ్రిని ఉంచుకుంటే ఎంత తృప్తిగా ఉండేది. నువ్వు రావద్దు, నేనే రేపొచ్చి హర్ష లేనప్పుడు కలిసి వెళ్ళిపోతాను. అంజు, ఏడుస్తున్నావు కదూ? వద్దమ్మా, నీ నవ్వులో నాకు శాంతి సౌఖ్యాలు దొరుకుతాయి అన్నాడు. అతను ఏడుస్తున్నాడని అతని గొంతే చెబుతోంది. నాన్నా, ఎందుకు మీకీ శాపం అంది. లేదమ్మా, నీ హృదయంలో ఈ నాన్న కోసం కాస్తంత అభిమానం, ప్రేమ ఉన్నాయనుకుంటే చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడాయన. ఫోన్ పెట్టేసి కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. శ్రీహర్ష గంభీరంగా ఏంటన్నట్టు చూశాడు. నాన్నగారు వరల్డ్ టూర్కు వెళుతున్నారు అంది అతి మెల్లగా. అతను తల పంకించాడు. ఆ రోజు ఇద్దరూ గంభీరంగా ఉండిపోయారు. అంజని గోడవైపు తిరిగి బోర్లా పడుకుంది. శ్రీహర్ష కాసేపు అటు ఇటూ దొర్లి మెల్లగా ఆమె వైపు జరిగాడు. మెడను చుంబించాడు. అంజు, నన్ను క్షమించు అన్నాడు. మీరేం చేశారు? ఆయనే దురదృష్టవంతుడు. నిష్ఠూరమా? నిజమే అంటున్నాను. ఆయన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు అంది ఇటు తిరిగి. అతను ఆమె పెదవులు గట్టిగా అద్ది 2 చేతులతో బంధించి దగ్గరగా తీసుకున్నాడు. ఆమెకు ఆ క్షణంలో ఎవరిదో ఆసరా కావాలనిపించింది. అతని హృదయంలో తలదాచుకుంది. అతని చేతులు మృదువుగా మెల్లగా ఆమె వీపును మీటుతుంటే కళ్ళు మూసుకుంది. తండ్రిని సాగనంపొచ్చిన అంజని మనసు చాలా ఆనందంగా ఉంది. అత్తగారికి సర్ది చెప్పింది. అనుకోకుండా ప్రయాణం పెట్టుకున్నారట అంది. ఏంటోనే అమ్మాయి, అన్నయ్య మారిపోయాడు. నన్ను చూడకుండా ఎప్పుడైనా ఇన్నాళ్లున్నాడా అంది కాస్త నిష్ఠూరంగా. అంజని మాటలు రానట్టుండిపోయింది.
ఇంతలో బయట తలుపు తట్టిన శబ్దమైంది. ఇదే శ్రీహర్షమనే అంటూ సగం కన్నడంలో సగం తెలుగులో చెబుతున్నారెవరో. ఎవరే ఉంటారు అనుకుంటూ తలుపు తీసింది. ఆగంతకుణ్ణి చూసి పక్కలో బాంబు పేలినంతగా ఉలిక్కిపడింది అంజని. ఆగంతకుడి చేతిలోని పెట్టె కింద పెట్టి ముందుకు వెళ్ళి అమ్మా అంటూ లలితమ్మ కాళ్లపై పడిపోయాడు. ఎవరమ్మా? కోడలి వంక చూసింది. అతను అనబోయింది. మాట రాలేదు. ఈ బాలరాజు మళ్ళీ ఎందుకు దాపురించినట్టు? సర్పద్రష్టలా శిలలా నిలబడిపోయింది. గుమ్మానికి అవతల నిలబడిన గోవిందరాజును ఆహ్వానించాలన్న సంగతి కూడా మరిచిపోయిందామె. అమ్మా, నేనమ్మా బాలయ్యని. అప్పటికి లలితమ్మ అతన్ని పరీక్షగా చూసింది. మధుర స్మృతుల నుండి మరుగుపడిన జ్ఞాపకాలు బయటపడ్డాయి. ఆమె మానసం ఎగిరి కొన్నేళ్ల వెనక్కు వెళ్ళింది. నువ్వా బాలరాజు? ఆమెకు అసంకల్పిత ప్రతీకార చర్యల కళ్లమట నీరుబికింది. నేనమ్మా, నేనే. ఆమె పాదాల దగ్గర కూర్చుని ఈసారి తాపీగా అంజని వంక చూశాడు. ఆమె చూపులకే కరిగిపోయే స్థితిని దాటాడు బాలరాజు. తన చూపులకే శక్తుంటే అంజనిని భస్మం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అంత తీక్షణంగా ఉన్నాయా చూపులు. లలితమ్మ కళ్ళొత్తుకుని అతన్ని కొసలమడిగింది. జైలు నుండి ఎప్పుడొచ్చో బాలయ్య? అదేం మాటమ్మా, బాబు మీకేం చెప్పలేదా? అతను ఆశ్చర్యంగా చూశాడు. ఏ బాబు? ఆమె అంతకంటే ఆశ్చర్యపోయింది. హర్షబాబు. నేను జైలు నుండి వస్తూనే బాబును కలిశాను. నాకు జబ్బొస్తే ఆసుపత్రిలో ఉంచాడు. సమయం చూసి నా విషయం మీతో చెబుతానన్నాడమ్మా అన్నాడు. పిచ్చి తండ్రి, పాత సంగతులు గుర్తు చేసుకుంటాననుకున్నాడేమో. బాబుకు వివాహమైంది. అదిగో కాళ్ళు. అంజు, ఇలా రామ్మా. మీరెవరు బాబు? అప్పుడు ఆరా వచ్చింది. గుమ్మం అవతల నిలబడిన వ్యక్తి గురించి. నాను గోవిందరాజన్. అంతకంటే ఏం చెప్పాలో తెలియక వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అమ్మా, ఆ పిల్ల కోడలు కాదు, కొరివి. బాలయ్య. అవునమ్మా, బాబుకు ఆ పిల్ల మీద ఇంత మోజం తెలిస్తే ఆ పిల్లనే చంపి మరోసారి జైలుకు పోదును అన్నాడు నిప్పులు కురిసే కళ్ళతో చూస్తూ. అంజని ముఖం చూస్తుంటే అతనిలో గడ్డకట్టిన కాఠిన్యం కరిగిపోసాగింది. వెంటనే 20 సంవత్సరాలు నిరర్ధకంగా గడిపిన జీవితం గుర్తుకొచ్చింది. నన్నేం చేయమంటావయ్యా? ఇదో జనారణ్యం. ఒంటరి ఆడది ఎట్లుంటది? నా బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు అవుతుందని మారుమని వాడినా అన్న తన భార్య మాటలు గుర్తుకొచ్చాయి. అవునమ్మా, ఆనందబాబును పొట్టన పెట్టుకున్న దుర్మార్గుల్లో ఒకడా కోటేశ్వరరావు. జైలు నుండి రాగానే వాడి పని పడదామనుకున్నాను. కాని వాడలా ఒక్కసారి చావడానికి వీల్లేదు. కుమిలి చావాలి. పళ్ల నడుమ నాలిక నలిగిపోతుందేమో అన్నంత కోపంగా అన్నాడు. ఏంటి? ఏమన్నావు? బాలయ్య, నువ్వు చెప్పింది. లలితమ్మ నమ్మలేనట్టు బాలరాజును చూసింది. బాలరాజు కసిగా కచ్చగా జరిగిందంతా చెప్పాడు. లలితమ్మ పచ్చని ముఖం ఎర్రబడిపోయింది. ఆమెకు ఆవేశంలో మాట పేగిలి రావడం లేదు. ఈ విషయం శ్రీకి తెలుసా? కూడబలుక్కుని అడిగిందామె. తెలుసమ్మా, నాకిప్పుడు అర్థమైంది. ఈ కొరివితో తలెందుకు గోక్కున్నాడో, అదే కోపరం ఎందుకు పెట్టాడో. లలితమ్మ ఎందుకన్నట్టు బేలగా చూసింది. మీకోసం, మీ మనశ్శాంతి కోసం అన్నాడు. నాకోసమా? ఆమె 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. అంజని ఆ ఇంట్లో అందానికి ప్రతిష్ఠించిన శిల్పంలా నిలబడిపోయింది. అవునమ్మా, మీకోసం, కేవలం మీకోసం. లలితమ్మ కళ్ల ముందు పొరలు తొలగిపోయాయి. కొడుకు వివాహం నాటి రాత్రే అతను బయటికి వెళ్లి రావడం, కోటేశ్వరరావును తిట్టడం అన్నీ ఆమె కళ్ల ముందు కదలాడాయి. అంతా అర్థమైపోయింది. నేనేం పాపం చేశాను? అన్నకంటే మిన్నగా ప్రేమించానే. నా బ్రతుకులో నిప్పులు పోసి నన్ను పావుగా చేసి ఎందుకు వంచాడు అన్నదామె వగరుస్తూ. అత్తయ్య. స్పృహొచ్చిందాల్లా అంజని వెళ్లి తలబాదుకుంటున్న అత్తగారి చేతులు పట్టుకుంది. ఛీ, వదులు. నా కళ్ల ముందు నుండి వెళ్ళవే, వెళ్ళు. గట్టిగా అరిచింది లలితమ్మ. ఆమెకు శివమెత్తినట్టుంది. తమరు అమాయకంగా నమ్మిండ్రు. ఆడు గొంతు కోసిండు తల్లి. చెప్పవే, చెప్పు. బాలయ్య చెప్పిందంతా నిజమేనా? ఒక్క ఉదుటం లేచి అంజని గొంతు పట్టుకుంది లలితమ్మ. అంజని హడలిపోయింది. మహిషాసుర మర్దిన్లా ఉంది. ఆమె కళ్లలోని ఎర్రజీరలను చూసి వణికిపోయింది. మాట్లాడు, కుదించింది లలితమ్మ. నాకేం తెలీదత్తయ్యా, నన్ను నమ్ము. నీకు మాటలు రాలేదు. ఆహా, ఏ నంగనాచి తొంగబుర్రమ్మా, బాబు వెంటొచ్చి అబ్బచేసిన ఘనకార్యాలు వినదమ్మా అన్నాడు బాలరాజు. అప్పటికే అటుపక్కవారు ఇటుపక్కల ఉండేవారు గుమిగూడారు. వసంతరావు భార్య వచ్చి లలితమ్మ చేతుల మధ్య ఇరుక్కుపోయిన అంజని మెడ వదిలించింది. ఏమమ్మా, పసిబిడ్డ ఏం చేసింది? దాని తండ్రి చేసుంటే అదేం చేసును? ఆళ్ల కుటుంబం మీకు కోనం లేదా? పిల్లను సంపేస్తురా అంటూ దగ్గరగా తీసుకుంది.
యారమ్మా ఏనాయిత్తు ఎనసుద్ది అంటూ తలా ఒక ప్రశ్న వేశారు. వసంతరావు భార్య అంజనిని తనింట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చింది. వెంటనే శ్రీహర్షకు ఫోన్ చేసింది. అయ్యో అయ్యో, లక్ష్మీదేవి లాంటి తల్లి చచ్చిపోతుంది అంటూ గోల పెట్టారు. అందరూ కంగారుగా చూశారు. లలితమ్మ ఫిట్సొచ్చి గిలగలా తన్నుకుంటోంది. వసంతరావు భార్య ట్యాక్సీని పిలిచి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అంజని బేలగా చూస్తోంది. అరగంట తర్వాత శ్రీహర్ష్ వచ్చాడు. అక్కడ బాలరాజును చూడగానే అంతా గ్రహించాడు. ఆఫీసులో గోవిందరాజన్ విషయం చెప్పాడు. నీకోసం ఎవరో వస్తే మీ ఇంటికి వెళ్ళాడు అని. అతను గంభీరంగా తల్లి దగ్గరకు వెళ్ళాడు. అతని ముఖం చూస్తూ అతన్ని పలకరించడానికి జంకింది అంజన. ఆమె మధుర స్వప్నం కరిగిపోయింది. అమృత గడియలు అల్పాయుష్కులని గ్రహించలేకపోయినందుకు తనను తానే నిందించుకుంది. మొత్తి ఇంజెక్షన్ మూలంగా లలితమ్మ నిద్రపోయింది. బాలయ్య గతించిన విషయాలు చెబుతూ ఏడుస్తున్నాడు. ఆ క్షణంలో అతన్ని చూస్తే ఎక్కడలేని చిరాకు కలిగింది. బాలరాజు, కాసేపు నోరు మూసుకో కసురుకున్నాడు. అచ్చు ఆనందబాబే, ఆ అయ్యా ఇంతే. కాస్త గొంతు పెంచి ఏడవడం మొదలుపెట్టాడు. బాలయ్య, నాన్నను వాళ్ళు చంపారో లేదో గాని నీ మూర్ఖత్వంతో అమ్మను చంపేలా ఉన్నావు. కాసేపు నోరు మూసుకో అని అరిచాడు శ్రీహర్ష. అంజని అత్తగారి మంచానికి దూరంగా నిలబడి జరిగేదంతా చూస్తోంది. ఆమెకు శ్రీహర్షను చూస్తే జాలేస్తోంది. అతనేం చేస్తాడు? ఒకవైపు కన్నతల్లి, రెండోవైపు కట్టుకున్న భార్య. నువ్వు ఇంటికెళ్ళిపో అంజు, నేనొస్తాను అన్నాడు. స్పృహ రాగానే అమ్మ నిన్ను చూస్తే తట్టుకోలేదని చెప్పలేకపోయాడు. ఆమె మెల్లగా ఇంటికొచ్చింది. వసంతరావు భార్య టీ కలిపిస్తే వేడివేడిగా తాగింది. కాస్త తలదిమ్ము తగ్గింది. ఆమె ఈ కొన్ని నెలల్లో చాలా ప్రపంచం చూసింది. లలితమ్మ తన ఉనికిని భరించలేదు. ఆమెను కాదన్న శ్రీహర్ష తనతో సుఖంగా ఉండగలడా? లేదు. అందుకే తనే ఏదో ఓ నిర్ణయం తీసుకుని అతనికి విముక్తి ప్రసాదించాలి. అవును, అంతే. ఎవరికీ మనశ్శాంతి లేని కలయిక ఎందుకు?